ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైందవ ధర్మ వ్యాప్తి కోసం టీటీడీ విశేష కార్యక్రమం. తిరుమలలో ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు, పీఠాధిపతులు మఠాధిపతుల అనుగ్రహ భాషణం. ఉంజల సేవలో సీతారాముల సుందర సోయగం. తిరుపతి కోదండరామాలయంలో తిరుచి ఉత్సవం. తిరుచానూరులో ఘనంగా ఏకదిన అధ్యయనోత్సవాలు. శ్రీ శ్రీనివాస స్వామి వేదాంత దేశికులకు విశేష అర్చనలు. ఉత్సవ సుగంధాలతో పరిమళించిన జొన్నవాడ క్షేత్రం. శ్రీ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామికి పుష్పాభిషేకం. కలియుగ దైవం నెలవైన తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు తొలి రోజైన శనివారం విజయవంతంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో మహత్తరమైన ధార్మిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద హైందవ ధార్మిక సంస్థగా విఖ్యాతి చెందింది. ఇటీవల కాలంలో టీటీడీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల నుండి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ ధర్మకర్తల మండలి ఉన్నతాధికారులు 17 సంవత్సరాల తర్వాత ధార్మిక సదస్సును నిర్వహించాలని సంకల్పించారు. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు తిరుమలలోని ఆస్థాన మండపంలో జరిగే ధార్మిక సదస్సులో పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీల సలహాలు సూచనలను స్వీకరించి ధర్మ ప్రచారానికి ఆధునిక సొబగులను అద్ది మరింతగా విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఇందులో శనివారం జరిగిన ధార్మిక సదస్సులో పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన పలువురు ఆధ్యాత్మికవేత్తలు తమ అమూల్యమైన సందేశాలను అందజేశారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హిందూ ధర్మం అంటే భారతదేశం వరకే మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన హిందూ ధర్మం అనేటువంటిది వ్యాప్తి చెందుతూ ఉన్నది. కొన్ని చోట్ల ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి ఏంటంటే ధర్మానికి గ్లాని కలుగుతున్నది, మన ధర్మం దెబ్బతినిపోతున్నది అనేటువంటి బాధ ఉంది. కానీ ఒక్క విషయాన్ని మనం గమనించండి, ప్రధానమైనటువంటి విషయాన్ని. రోజు రోజుకు తిరుమలలో స్వామిని దర్శించేటువంటి భక్తులు పెరుగుతున్నారు కానీ ఎప్పుడూ తగ్గటం లేదు. ఇదొక్కటి మనకి ప్రధాన నిదర్శనం, మన భక్తిని మన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు అనటానికి. అయితే భావితరాల వాళ్ళకి మనం మన భక్తిని అందించడంలో ఇప్పటికే మనకి మిగిలినటువంటి అన్ని చోట్ల కంటే కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎస్విబిసి అనేటువంటి దానికి ప్రత్యేకమైనటువంటి స్థానం మనకు కనిపిస్తున్నది. ఇంకా చెప్పాలంటే ఇంకొక అడుగు ముందుకు వేస్తే, పొద్దున మనం చెప్పుకున్నాం, మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ స్కూల్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని కూడా డిజిటలైజ్ చేసింది. మన ప్రపంచం ఎలా ముందుకు వెళ్తున్నదో మన విద్యా విధానం అలానే ముందుకు వెళ్ళాలి. అలాగే మన ధర్మ మార్గం కూడా మనం కూడా డిజిటలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నది. అందుకు మనం కొత్తగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మనం ఎన్ని సలహాలు సూచనలు చేసినా అవి మన బడ్జెట్కు లోబడి మనకున్నటువంటి వనరులకు లోబడి మనం చేసుకోవటం మంచిది. కాబట్టి యూట్యూబ్లో మనకి ఛానల్ ఉంది, ఎస్విబిసి ఛానల్ ఉంది. మనం జనరల్ యూట్యూబ్లో కనుక చూస్తే రెగ్యులర్ యూట్యూబ్ కాకుండా యూట్యూబ్ కిడ్స్ అని ఒకటి సపరేట్గా మనకు కనిపిస్తుంటుంది. అంటే చిన్న పిల్లలకి ఎలా చెప్తే అర్థమవుతుంది, ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అని. అటువంటిది కూడా ఒకటి ఎస్విబిసి కన్సిడర్ చేస్తే బాగుంటుంది అని ఆలోచన. రెండవది ఏమిటి అనంటే, మనకి వేద విశ్వవిద్యాలయం ఉన్నది. ఎన్నో కోర్సెస్ని మనం ఆఫర్ చేస్తూ ఉన్నాం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తూ ఉన్నాం, రెగ్యులర్ క్లాసెస్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా సెలవుల్లో కానీ లేదా షార్ట్ టర్మ్ కోర్సెస్ కొన్ని పిల్లలకు మనం పెట్టి ఒక సర్టిఫికేషన్ మనం ప్రొవైడ్ చేసి టీటీడీ నుంచి ఒక సర్టిఫికేషన్ కనుక ఉంటే అదొక ఎడిషనల్ క్వాలిఫికేషన్గా వాళ్ళు పరిగణించేటువంటి స్థితి మనం తేగలిగితే ఖచ్చితంగా తల్లిదండ్రులు ముందుకు తీసుకొని వస్తారు పిల్లల్ని. ఎందుకంటే ఇవాళ సమాజం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక్కరోజు ఒక్క క్షణం వేస్ట్ చేసినా చదువులో
వెనకబడిపోతున్నారు. ఈ చదువులో వెనకబడిపోతే వీళ్ళ జీవితం ఏమవుతుందో, భవిష్యత్తు ఏమవుతుందో, ఉద్యోగం ఏమవుతుందో అనేటువంటి భయంలో తల్లిదండ్రులు ఉన్నారు. వాటికి కూడా ఇది మనకి సహకరిస్తుంది. ఇదొక అడిషనల్ క్వాలిఫికేషన్ ద్వారా మనకు ఉపయోగపడుతుంది అనేటువంటిది మనం తీసుకురాగలిగితే ఇదొకటి మంచిది అనిపిస్తున్నది. ప్రేమమూర్తులారా, సమర్థవంతంగా ఈ సదస్సులు ఇంత మనోహరంగా ముందుకు సాగుతూ ఉన్నందుకు మొట్టమొదటిగా సంతోషిస్తున్నవాడు కరుణాకర్ రెడ్డి అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన స్థాపించినటువంటిది, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, చైర్మన్గా ఉన్నప్పుడు స్థాపించారు. చాలా చక్కగా, ప్రత్యేకంగా ఈ సమయంలో ధర్మారెడ్డి నేనేమీ చెప్పదలుచుకోలేదు, ఏ సలహాలు ఇవ్వదలుచుకోలేదు, చక్కగా చేస్తున్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. కొంచెం కాదు, ఏ ధార్మిక సంస్థ ఇక్కడే కాదు, భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ సంస్థ చెయ్యని రీతిలో ఇక్కడ టీటీడీ అత్యద్భుతమైనటువంటి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించుకున్న పద్ధతిలో చేస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. సలహాలు ఇవ్వాలి, ఎంత ఇస్తారు. నేను ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేనేం సలహాలు ఇవ్వను. ఇంతమంది సలహాలను మీరు పరిశీలన చేసి చక్కగా ఆలోచన చేసి, ఈ సంస్థ ద్వారా ఆర్థికంగా మనకు లోటు లేదు, భక్తి తత్పరులైన వ్యక్తుల యొక్క లోటు లేదు, పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు సహకారంలో లోటు లేనే లేదు. ప్రభుత్వం కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ లేదు. అంతర్జాతీయంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ మేధావులు కానీ వాళ్ళందరి యొక్క సహకారం మీరు తీసుకోవచ్చు. డాక్టర్ నూరి దత్తాత్రేయ లాంటి వాళ్ళ యొక్క సహాయాన్ని మీరు ఇక్కడ ఆసుపత్రికి కూడా తీసుకుంటున్నారని తెలిసింది. అలాగే మనం తీసుకోవచ్చు. వీళ్ళందరి యొక్క చక్కటి ఎంతటి మేధావులు ఉన్నారో, ఎంత మంత్ర తంత్ర శాస్త్రవేత్తలు ఉన్నారో పీఠాధిపతుల్లో, ఎంతమంది అమ్మ యొక్క తేజం విరాజిల్లుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, ఇన్ని పీఠాల్లో సుస్థాపితమన్న శక్తి ఒక్కటే. అదే శక్తి, విశ్వ స్త్రీ శక్తి ఈ తిరుమలలో ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ 1968లో ప్రారంభమైనటువంటి పురాణ ప్రబోధము 2016వ సంవత్సరంతో అది పూర్తయిపోయిందని తెలియజేయడానికి చింతిస్తూ, పురాణ ప్రబోధం ద్వారా సుమారు ఎన్నో వందల వేల మంది పిల్లలు ఆధ్యాత్మిక, ధార్మిక జీవనానికి అలవరుచుకుని తద్వారా భారతదేశం యొక్క మరింత ఉజ్వలమైన ధార్మిక జీవనానికి వెళుతున్న సమయంలో అది ఆగిపోవడం అనేది దురదృష్టకరము. దాన్ని మరలా పునఃప్రారంభిస్తే దాని నుంచి కూడా ఎంతోమంది ధార్మిక జీవనం వైపు అడుగులు సాగిస్తారని మనం 2016వ సంవత్సరంలో ఈ పురాణ ప్రబోధం అనే పరీక్షలు నిలిపివేశాము. దాన్ని మరలా పునరుద్ధరించాలి. తద్వారా యువతలో ఎంతో ధార్మిక జీవనానికి, ధార్మిక సూక్ష్మాలకు ఒక అద్దం పట్టేలాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో సహకారంతో మరింత ముందుకు తీసుకెళ్లాలని ఒక సూచనలు తెలియజేస్తూ, అదేవిధంగా టీటీడీ ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మిక సంస్థ. అటువంటి సంస్థ ఎన్నో ఆటుపాట్లను ఎదుర్కొంటూ ఉంది. అది మీడియా పరంగా కానీ, అసత్య ప్రచారాలు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానం మీద వచ్చే ప్రతి ఆరోపణ కూడా మరలా ఖండించడానికి అదొక పెద్ద సాధకంగా తయారైన పరిస్థితుల్లో ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.
శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రాణం పోసుకొని చాలా చక్కనైనటువంటి రీతిలో జరుగుతున్నందుకు దాన్ని జరిపించాలని భావించి చక్కగా దీన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చినటువంటి మన టీటీడీ చైర్మన్ భూమన కరుణారెడ్డి గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారికి ముందుగా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామికి 2 వేదాలు 2 నేత్రాలు అని అంటారు. ఒకటి సంస్కృత వేదం, 2 ద్రవిడ వేదం. సంస్కృత వేదం, ద్రవిడ వేదం అని చెప్పబడేటువంటి 2 నేత్రాలు. రెండింటినీ కూడాను చాలా చక్కగా లోకంలో వ్యాప్తి చేస్తున్నారు. చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే తిరుమల దేవస్థానంలో స్వయంగా సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రియమైనటువంటివి కనుక రెండింటినీ వ్యాప్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు సంస్కృత వేదాన్ని వ్యాప్తి చేస్తూ ఆ వ్యాప్తి చేయబడేటువంటి వేదం ఏదైతే ఉన్నదో దాన్ని ప్రోత్సహించడం కోసం, దాన్ని నేర్చుకొని చక్కగా లోకంలో అందరికీ కూడా అందించగలిగేటువంటి రీతిలో దాన్ని ప్రోత్సహించడం కోసం అటు సంస్కృత వేదంతో పాటుగా ద్రవిడ వేదానికి కూడా ఆ విధమైనటువంటి సమానమైనటువంటి రీతిని కల్పించాలి అని మీకు ఒక చిన్న సూచన చేద్దాం అనుకుంటున్నాం. సంస్కృత వేదానికి ఏ విధంగా అయితే మీరు ఎంత ద్రవ్యం ఇట్లా పెట్టి వాళ్ళని ప్రోత్సహించాలని ప్రయత్నం చేస్తున్నారో, ద్రవిడ వేదానికి కూడా ఆ విధమైనటువంటి రీతిలోనే అంతలోనే వాళ్ళని కూడా అలా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది అని ఒక చిన్న సూచన చేస్తున్నాం. కరుణాకర్ రెడ్డి గారు తప్పనిసరిగా ఈ సూచనని అమలు పరుస్తూ ఇది తర్వాత వాళ్ళకు కూడా ఒక ఆనందకరమైనటువంటి అంశంగా మిగిలిపోయి వారందరూ కూడా గుర్తుంచుకునేలాగా ధర్మారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని వారి సమయంలో ఇది జరిగింది, మా అందరికీ ఒక ఆనందం ఉన్నది అని అనిపించేలాగా శాశ్వతంగా ఒక పద్ధతిని పెడితే బాగుంటుంది. మరి ఎప్పుడో ప్రస్తుత అధ్యక్షులైనటువంటి శ్రీమాన్ కరుణాకర్ రెడ్డి గారి ద్వారా ప్రాయ 2007లోనూ ఎప్పుడో వారి ఆధ్వర్యంలోనే ఇది నిర్వహింపబడుతూ మరలా అద్భుతంగా అసాధారణంగా వారు ఈ బోర్డు చైర్మన్గా ఉండేటప్పుడే మరలా ఇప్పుడు విశేషంగా జరగటం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఇప్పుడే మనం చూసాం, ఇక్కడ స్క్రీన్లో చూడటమే కాదు ప్రత్యక్షంగా మనం తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా అసాధారణమైనటువంటి సేవా కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు, జ్ఞాన కార్యక్రమాలు, నిష్కామ కర్మ సేవలు మొదలైనటువంటివి ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్నాయనేటువంటిది అక్షర సత్యం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుమలలో ఎంత పవిత్రత మనకు కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఊహించడానికి కూడా అలవి కాదు. అంత పవిత్రత, అంత ప్రశాంతత, అంత దైవ స్మరణ, దైవభక్తి ఇవన్నీ కూడా మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ తిరుమల తర్వాత తిరుపతి కూడా ఉంది. తిరుపతిలో కూడా ఇటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయటానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మేము ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. దేశము కన్నా ధర్మము కన్నా ఏ అవతారము గొప్పది కాదు. అయితే దురదృష్టవశాత్తు ఈరోజు భక్తిని మనం ప్రబోధిస్తున్నాం కానివ్వండి, దేశభక్తి విషయంలో మనం ఎక్కడో కొంచెం ఒక వెనకడుగు వేస్తూ ఉన్నాం. ఈరోజు లక్షలాది మంది శ్రీవారి సేవకులు ఉన్నారు. వాళ్ళల్లో స్త్రీమూర్తులు ఉన్నారు, పురుషులు ఉన్నారు. లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు, స్వామి సేవ చేస్తున్నారు, వారి వారి ప్రాంతాలకి తిరిగి వెళ్తున్నారు. వీళ్ళకి సరైనటువంటి శిక్షణ ఉంటే వారికి కూడా కనీసం ఒక పూటైనా ధర్మ పరిచయానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఒకటి రూపకల్పన చేస్తే
వారు ఈ కార్యక్రమాన్ని వారి క్షేత్రస్థాయిలో తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భక్తి తెలుసు, కానీ నిజంగా వాస్తవానికి ఈ ధర్మం ఏమిటి అంటే 100 మంది హిందువులను అడిగితే ఒక్కరు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. మన ఆచారాల విషయంలో కావచ్చు, మన వ్యవహారాల విషయం కావచ్చు, మన సంస్కృతి సంప్రదాయాల విషయంలో మన సమాజానికే సరైనటువంటి చైతన్యం లేదు. ఈ చైతన్యాన్ని తీసుకురావడం కోసం మన ధర్మ పరిచయ కార్యక్రమాలు అవసరం అనేటువంటిది నా భావన. శ్రీవారి సేవకులని జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ధర్మ ప్రచార పరిషత్ కార్యవర్గానికి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో కొంత అనుసంధానం చేయగలిగితే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కూడా వీళ్ళ సేవలు వినియోగించుకోవచ్చు. అలాగనే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో సేవ బాగా చేసేవారిని, ధర్మం విషయంలో ముందుకు నడిచేవారిని వారి ద్వారా స్వామి సేవలో వినియోగించుకుంటే సమాజంలో మనం సేవ చేయాలి అనేటువంటి బాధ్యతని గుర్తించిన వాళ్ళమవుతాము. వాళ్ళ సేవలని మనం గ్రహించినటువంటి వాళ్ళమవుతాం. శ్రీ వెంకటేశ్వరుని కృపా కటాక్షాలతో ధార్మిక సదస్సును విజయవంతంగా నిర్వహించి సనాతన హైందవ ధర్మాన్ని మరింత విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తామని తొలి రోజు జరిగిన సమావేశంలో 21 మంది తమ అమూల్యమైన సందేశాల ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని అందించారని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాకు వెల్లడించారు. పరాత్పరుడు పరంధాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే స్వయంభూగా వెలసినటువంటి పుణ్యక్షేత్రమైన తిరుమల దివ్యక్షేత్రము నుండి ఆ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కృపా కటాక్షాల సందేశాన్ని విశ్వవ్యాప్తం చేసి సనాతన హైందవ ధర్మాన్ని, సంస్కృతిని, ఆచారాలను కాపాడటానికి, పరిరక్షించటానికి, పునరుజ్జీవింప చేయటానికి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న అనేక ధార్మిక కార్యక్రమాల కొనసాగింపులో భాగంగా మరింత వేగవంతంగా అనేక ధర్మ కార్యక్రమాలను నిర్వహించటానికి దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, ద్వైత అద్వైత విశిష్టాద్వైత ఆచార్య పురుషులు, అనేక మంది మహానుభావులను అందరినీ కూడా పిలిచి ఈ రోజున హిందూ ధార్మిక పరిషత్ నేతృత్వంలో సదస్సును నిర్వహించటం జరిగింది. దాదాపు 53 మంది పీఠాధిపతులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఈ రోజున దాదాపు 21 మంది మహానుభావులు తమ దివ్య సందేశాన్ని అందించటం జరిగింది. మేము ఇది ఒక ప్రహసనంగా కాకుండా ఒక బాధ్యతగా, ఒక కర్తవ్యంగా, శ్రీనివాసుడు మాకు వసంగినటువంటి దివ్య ప్రసాదంగా ఈ సదస్సులో వచ్చినటువంటి సలహాలు, సూచనలు అన్నింటినీ కూడా ఆచరణయుక్తమైన ప్రతి దానిని కూడా ఖచ్చితంగా అమలు పరిచి ధర్మ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఆధ్యాత్మిక హైందవ పతాకాన్ని పెద్ద ఎత్తున నాటాలని, ఆ హైందవ ప్రచారానికి దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆలయం నాయకత్వం వహించటం ద్వారా హైందవ సంస్కృతిలో ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలన్నీ కూడా ఒక్కత్రాటి మీద వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి వస్తే వాటిలన్నింటినీ కూడా స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నటువంటి హిందూ ధర్మ పరులందరూ కూడా ఒక్కటై ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములుగా మారి వాళ్ళిచ్చినటువంటి ధర్మ ప్రబోధనలన్నింటినీ కూడా ఆచరణలో తీసుకువెళ్ళటానికి తిరుమల తిరుపతి దేవస్థానం కంకణబద్ధమై ఉన్నది. తొలి రోజు సమావేశంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సుకు విచ్చేసి అమూల్యమైన సూచనలు అందించిన పీఠాధిపతులు, మఠాధిపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇక్కడికి విచ్చేసినటువంటి మహనీయులందరికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షుల తరపున నా తరపున స్వాగతం పలుకుతూ, ఈరోజు 21 మంది మహనీయులు వారి సలహాలను, సూచనలను, వారి అనుగ్రహాన్ని, ఆశీర్వచనాలని మాకు అందజేశారు. పరంధాముడు సకల సుగుణాభిరాముడైన శ్రీ కోదండరాముడు సీతా సమేతుడై ఊంజల సేవలో అభయ ప్రదానం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ధనుర్మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతారాములకు సుందర శోభితంగా అలంకరణ చేసి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వెంచేపు చేశారు. చల్లని సాయంత్రం వేళ సుస్వర భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను వేడుకగా నిర్వహించారు. అనంతరం తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన జానకీరాములను అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆదర్శ దంపతుల దర్శనం చేసుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. పురుష నిధానము రాముడు రాఘవుడు కవికులుడితడు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ శ్రీనివాస స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం ఏకదిన అధ్యయనోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏటా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటి రోజు శ్రీ శ్రీనివాస స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఉత్సవంలో భాగంగా శ్రీ శ్రీనివాస స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామి వారి ఉత్సవ మూర్తులను, శ్రీ వేదాంత దేశికుల వారిని ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం వేద పండితులు చతుర్వేద సాత్తుమొర, ప్రబంధ పండితులు దివ్య ప్రబంధ సాత్తుమొరలను నిర్వహించారు. ఆపై శ్రీ శ్రీనివాస స్వామికి ధరింపచేసిన వస్త్రం, పుష్పమాలికను వేదాంత దేశికుల వారికి సమర్పించారు. ఈ ఉత్సవంలో యజమాన దీక్షితులు, స్థానిక వేద పండితులు, దివ్య ప్రబంధ పండితులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి ఊంజల్ సేవను మనోహరంగా జరుపుతారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి దివ్యమంగళమూర్తికి చూడ చక్కటి అలంకరణ చేసి ఓయిలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను వేడుకగా నిర్వహించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతన. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబకాదేవి ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు అమ్మవారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచెబు చేసి పసిడి శోభిత రత్నాభరణాలు, సుగంధ పూలమాలికలు, పట్టు వస్త్రాలతో దివ్య సుందరంగా అలంకరణ చేశారు. వాహనంపై వేంచెబు చేసి ఆలయ ప్రాకారంలో బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించి మహామంగళ హారతులు సమర్పించారు. భ్రమరాంబా శుభములనీయవే, శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే, శ్రీ భ్రమరాంబ శుభములనీయవే, శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే, శ్రీ భ్రమరాంబ. నెల్లూరు జిల్లా పెన్నా నది ఉత్తర తీరాన స్వయంభువుగా వెలిసిన శ్రీ మల్లికార్జున సమేత శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో పుష్పార్చన ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలోని అలంకార మండపంలో గంగా కామాక్షి సమేతంగా శ్రీ మల్లికార్జున స్వామివార్లను విశేష స్వర్ణాభరణాలు, పూలమాలలతో అలంకార శోభితంగా వేంచెవు చేశారు. తరువాత బుట్టల్లో నింపిన పుష్పాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామి అమ్మవార్ల చెంత ఉంచారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి మల్లె, జాజి, కనకాంబరం, మరువం, గులాబీ తదితర పుష్పాలు, పత్రాలతో పుష్పాభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ఆండాల్ తల్లి ఊంజల సేవ ఉత్సవం నయన మనోహరంగా జరిగింది. వివిధ రకాల సుగంధ పూలమాలలు, వజ్ర వైడూర్యాలు, రత్నాభరణాలతో అలంకార శోభితులను చేసిన ఆండాల్ తల్లిని తిరుచుపై వెంచేపు చేసి ఆలయ ప్రదక్షిణగా ఆవరణలోని అద్దాల మండపానికి తీసుకువచ్చి ఊయలలో వెంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల్ తల్లికి ఊంజల సేవను విశేషంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో
అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా నగరిలోని ఈశ్వరాలయంలో కొలువుతీరిన శ్రీ కాలభైరవ స్వామి వారికి స్నపనాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. అష్టమి సందర్భంగా అర్చకులు కాలభైరవ స్వామి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, విభూది, పన్నీరు తదితర సుగంధ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం చేశారు. ఆ తరువాత పసుపు, చందనంతో స్నపనాభిషేకం జరిపి చందన అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. కాలభైరవ స్వామిని చందనాలంకరణలో దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. దక్షిణాయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ రామచంద్రస్వామి వారి దేవాలయానికి ఉపాలయంగా ఉన్న శ్రీ లక్ష్మీ యోగానంద స్వామి ఆలయంలో పుష్పార్చన ఘనంగా జరిగింది. పావన గోదా స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా అర్చకులు మూలమూర్తికి షోడశోపచారాలను నిర్వహించిన తర్వాత గులాబీ, చామంతి, మల్లె, జాజి తదితర పుష్పాలతో స్వామివారికి కన్నుల పండుగగా పుష్పార్చన జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో కొలువు తీరిన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కాలభైరవ స్వామివారికి అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. అష్టమిని పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు ప్రదోషకాల పూజలు, అర్చనలు చేశారు. తరువాత కాలభైరవునికి శుద్ధ జలాలతో అభిషేకం చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది, చందనం తదితర సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. గన్నేరు, సంపెంగ, రోజా తదితర వర్ణశోభిత పుష్పాలతో స్వామివారికి అలంకరణ చేసి కాలభైరవ అష్టకాల సహితంగా బిల్వ పత్రాలతో అర్చనలు చేసి ఏక, ద్వి, పంచ నక్షత్ర హారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. కడపలో నూతనంగా నిర్మించిన శ్రీ శనేశ్వర స్వామివారి దేవాలయంలో తైలాభిషేకం జరిగింది. శనివారాన్ని పురస్కరించుకుని శని భగవానునికి భక్తులే స్వయంగా తైలాభిషేకాన్ని జరుపుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో లోక కళ్యాణాన్ని కోరుతూ నిర్వహించిన హోమాలలో భక్తులు పాల్గొన్నారు. దోష నివారణ పూజలు జరుపుకుని శని భగవానునికి నువ్వులు సమర్పించారు. అనంతపురం జిల్లా పామురాయి గ్రామం హెచ్ఎల్సి కాలనీలో కొలువైన శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అర్చనలు జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల అర్చనలు జరిపి పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలు, ఆభరణాలతో దివ్యశోభితంగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించిన తరువాత చాముండేశ్వరి దేవికి అర్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గ్రామదేవత జములమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఉత్సవంలో భాగంగా ఆలయ ఆవరణలో అర్చకులు నవకలశ స్థాపన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం, సంకల్ప పూజలు నిర్వహించారు. మూలమంత్ర హోమాలను జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్టాపన చేసి జమ్ములమ్మ తల్లి మూలమూర్తికి కుంభాభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలు, గాజుల హారం, నిమ్మకాయల మాలలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో రంగుల ఉత్సవం రమణీయంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా శ్రీ గోపయ్య స్వామి, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి పరివార దేవతలు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ జగ్గయ్యపేటలోని రంగుల మండపానికి చేరుకున్నారు. భక్తులు దారి పొడవునా గోపయ్య స్వామి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి నీరాజనాలు సమర్పించారు. రంగుల మండపంలో గోపయ్య స్వామికి, లక్ష్మీ తిరుపతమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. వరంగల్ గోవిందాద్రి దిగువన స్వయంభువుగా నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. గర్భాలయంలో అభయాంజనేయ స్వామి కొలువు తీరి ఉండగా ఆలయం వెలుపల ఉన్న ఆంజనేయ స్వామి వారి ఎడమ పాదం కింది భాగంలో శనీశ్వరుడితో భక్తులకు దర్శనమిస్తుండటం విశేషం. ఈ ఆలయాన్ని దర్శించి ఆంజనేయసుతుని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆంజనేయసుతుడికి ఆకుపూజలు నిర్వహించి నివేదనలు సమర్పించారు. భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి ఆంజనేయసుతుడిని దర్శించుకున్నారు. అదేవిధంగా వరంగల్ కాజీపేటలో కొలువు తీరిన శ్వేతార్క గణపతి దేవాలయంలో సుందరకాండ పారాయణం జరిగింది. గణనాథుని సన్నిధిలో ఉన్న శ్రీ యోగాంజనేయ స్వామి వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆలయ ఆవరణలో హోమాలను నిర్వహించారు. అనంతరం అర్చకులు సుందరకాండ పారాయణం జరిపి స్వామివారికి హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.